హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అండ్ కోవర్కింగ్ స్పేస్ ఐపీఓ గురించి. వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓ రేజ్ చేయాలనుకుంటున్నారు 582 crore గాను. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అండ్ కంపెనీకి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఈ కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్కి కానీ అలాగే స్టార్టప్ కంపెనీస్ కానీ కోవర్కింగ్ స్పేస్ని లీజ్కి ఇస్తూ ఉంది. దానివల్ల ఈ కంపెనీ రెవెన్యూ అనేది బాగా గ్రోత్ ఉంది మార్కెట్లో. ఈ కంపెనీ ఇండియాలో చూసుకుంటే 14 cities ఆపరేట్ చేస్తుంది వాళ్ళ బిజినెస్ని. 54 centers మెయిన్గా వీళ్ళ బిజినెస్ చూసుకుంటే ఇనీషియల్గా ఎవరైతే ఎంఎన్సీ కంపెనీస్ కానీ అండ్ స్టార్టప్ కంపెనీస్ కానీ స్పేస్ కోవర్కింగ్ స్పేస్ అవసరం అవుతుందో దానికి వీళ్ళు లీజ్ ఇస్తూ ఉన్నారు. ఇండియాలో ముఖ్యంగా వీళ్ళ బిజినెస్ హైదరాబాద్లో కానీ బెంగళూరు అండ్ ఢిల్లీ అండ్ పూణేలో ఎక్కువగా ఉంది వీళ్ళ బిజినెస్. 54 centers ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ని 14 cities. సింగపూర్లో కూడా ఉన్నారు వీళ్ళకి. వీళ్ళ వర్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు సింగపూర్లో కూడా డెవలప్ చేశారు. అండ్ వీళ్ళు ఆఫీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఆఫీసెస్ కానీ, మీటింగ్ రూమ్స్ కానీ అండ్ కెఫ్టేరియాస్ కానీ లైక్ డాక్టర్స్ రూమ్స్ కానీ చాలా వేస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆఫీస్ స్పేస్ని. వీళ్ళు టోటల్గా ప్రజెంట్గా వీళ్ళు ఆపరేట్ చేస్తున్న స్పేస్ ఎంతంటే 8 million square feet వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు మార్కెట్లో. వీళ్ళు 582 crore అమౌంట్ కానీ వీళ్ళు మార్కెట్లో రేజ్ చేయాలనుకుంటున్నారు. ఐపీఓలో చూసుకుంటే 10.9 million షేర్స్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రేజ్ చేయాలనుకుంటున్నారు. అంటే 445 crore గాను. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 137.56 crore రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు ఐపీఓ చూసుకుంటే జూలై 10th నుంచి 14th వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది ఈ ఐపీఓని. ఈరోజు సెకండ్ డే చూసుకుంటే ఐపీఓ 77% ఆఫ్ ద సబ్స్క్రైబ్ అయింది. ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 8%గా ఉంది. వీళ్ళు యాంకర్ బుక్ ద్వారా కూడా 174 crore అమౌంట్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు ఇండియాలో. యాంకర్ బుక్ ఎవరైతే ఉంటారో బిగ్ ప్లేయర్స్ మార్కెట్లో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఈ ఐపీఓని అప్లై చేయొచ్చు అండ్ ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుంది ఈ ఐపీఓకి. యాంకర్ బుక్లో ఎవరైతే ఉన్నారో చూసుకుంటే టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంది అండ్ సొసైటీ జనరల్ వాళ్ళు ఉన్నారు అండ్ 12 అదర్ మెంబర్స్ కూడా ఉన్నారు ఈ ఐపీఓ రేజ్ చేయడానికి. వీళ్ళు ఐపీఓకి ఎందుకు వచ్చారు మార్కెట్లో కంటే కనుక వాళ్ళకున్న డెట్స్ ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్గా క్లియర్ చేయడానికి గాను, నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా చెప్తున్నారు వీళ్ళు మార్కెట్లో. అండ్ వీళ్ళ కంపెనీ ప్రజెంట్ వాల్యుయేషన్ చూసుకుంటే 2780 crore ఉంది. ఆఫ్టర్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4644 crore రీచ్ అవుతుందని తెలుస్తుంది డేటా ద్వారా. బ్రోకరేజ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆనందరాతి రీసెర్చ్ వాళ్ళు కానీ అండ్ జియోజిట్ ఫైనాన్షియల్ వాళ్ళు కానీ బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు చూసుకుంటే లాంగ్ టర్మ్ కింద ఈ కంపెనీ బాగా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు. స్టార్టప్ కంపెనీస్కి ఈ వర్కింగ్ స్పేస్ లీజ్ తీసుకోవడం వల్ల ఈ సెగ్మెంట్లో బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ రిజల్ట్స్ చూసుకుంటే కనుక ఎబ్రిటా కూడా బాగా రేజ్ అయింది. FY23లో 35 crore ఉంటే FY25లో చూసుకుంటే 172 crore ఉంది. అంటే 3.5%గా గ్రోత్ ఉంది. రెవెన్యూ కూడా 1.7% గ్రోత్ అయింది. FY23 నుంచి 25 గాను 1174 crore రీచ్ అయింది FY25లో. ఈ కంపెనీకి డెట్స్ చూసుకుంటే 200 crore ఉంది అండ్ క్యాష్ ఫ్లో కూడా 240 crore ఉంది ఈ కంపెనీకి. బ్యాలెన్స్ షీట్ అయితే ఈ కంపెనీకి బ్యాలెన్స్గా ఉంది అని చెప్తున్నారు. FY25లో కంపెనీ ఎబిటా కానీ మార్జిన్స్లో కానీ ప్రాఫిట్లో కానీ కొంచెం రెవెన్యూ జనరేషన్ అనేది తగ్గినా కూడా వీళ్ళ బిజినెస్ అనేది స్ట్రాంగ్గా ఎక్స్పాన్షన్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో వీళ్ళు స్ట్రాంగ్గా గ్రోత్ ఉండాలి అనుకుంటున్నారు. వీళ్ళు ప్రజెంట్గా ఐపీఓ ద్వారా డెట్స్ అన్ని క్లియర్ చేశాక నెక్స్ట్ ఉన్న ఏదైతే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుందో దాన్ని వాళ్ళు కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడాలి అనుకుంటూ ఉన్నారు. 114 crore వీళ్ళు డెట్స్ క్లియరెన్స్ కోసమే వాడుతున్నారని తెలుస్తుంది. ఈ కంపెనీకి లీడ్ బుక్ రన్నర్గా చూసుకుంటే జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్ వాళ్ళు అండ్ ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీకి ఇంపార్టెంట్ పాజిటివ్ చూసుకుంటే కనుక యాంకర్ బుక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అండ్ రీసెంట్గా ఈ కంపెనీ మార్జిన్స్ కానీ తగ్గినా కూడా ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రోత్ ఉండొచ్చు బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండ్ టేక్